ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పలు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29, అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న AA 22 ప్రధానమైనవి. ఈ సినిమాలకు 2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఉందనే అంచనాలున్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బాహుబలి, RRR సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నారు. KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా దీనిని మలుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు AA 22 ప్రాజెక్ట్ని సైతం 2027 వేసవిని టార్గెట్ చేసుకొని తెరకెక్కిస్తున్నట్లు వెనుకిడి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, జవాన్ తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలింతో గ్లోబల్ మార్కెట్ని షేక్ చేయాలని బన్నీ, అట్లీ భావిస్తున్నారు. కంటెంట్ పరంగా, కాంబినేషన్ పరంగా, బడ్జెట్ పరంగా ఇలా ఏ అంశం తీసుకున్నా SSMB 29, AA 22 రెండు భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండు ఒకేసారి విడుదలైతే మొదట ఏ సినిమా చూడాలో అర్థం కాని పరిస్థితి ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది. అయితే ఈ తరహా భారీ సినిమాలకు సోలో రిలీజ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మ్యాక్సిమం థియేటర్లలో సినిమాను విడుదల చేసుకోగలిగితేనే ఆ బడ్జెట్కి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఒకేసారి రెండు సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్య తలెత్తడంతో పాటు కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి కనీసం 4 వారాలు గ్యాప్ ఉండేలా చూసుకోవడం మంచిది. మరి SSMB 29, AA 22 మూవీ టీంలు మాట్లాడుకొని అందుకు తగ్గట్టుగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.